అందరికీ ప్రైజ్ లార్డ్. నమస్కారం. జై భీమ్. నేను మీ ఆదర్ల రవి. కరాటే కళ్యాణి నిమ్స్లో ఏదో పెద్ద రాద్ధాంతం జరిగినట్టు, ఏదో పెద్ద విధ్వంసం సృష్టించింది. ఆమె అందులో ఏదో చేయరాని తప్పులు చేసినట్టు, చేయరాని నేరాలు ఘోరాలు ఏదో చేసినట్టు బాగా తప్పిస్తూ ఆవేదన పడుతుంది. కరాటే కళ్యాణ్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, తప్పనిసరిగా చెప్పమ్మా. నిమ్స్ హాస్పిటల్లో అసలు విషయం ఏమంటే, నిమ్స్ హాస్పిటల్లో ఒక హిందూ పేషెంట్ జాయిన్ అయి ఉన్నాడట. నేను మీకు వీడియో కూడా వేసి చూపిద్దాం అనుకున్నాను. ప్రజెంట్ నేను వేరే దగ్గర ఉండడం మూలాన సిచ్యువేషన్ బాగలేక వీడియో చేయాల్సి వచ్చింది కాబట్టి చేయట్లేను. కానీ ఒకవేళ నేను కరెక్ట్గా ఇంట్లోనో హాస్పిటల్లోనో ఉంటే ఆమె ఏమేమి మాట్లాడిందో మొత్తం క్లియర్గా మీకు వీడియో కూడా వేయించి చూపించేవాడిని. అది లేకపోవడం వల్ల చింతిస్తున్నాను. అయినా మీకు క్లియర్గా విషయం చెప్తాను. నిమ్స్ హాస్పిటల్లో హిందూ ఒక సోదరుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడట. ఆయన మెడకేదో పెట్టుకొని ఉంది. నాకు తెలిసి, అంటే నేను అతన్ని చూసిన వారికి, వీడియోలో చూసిన వారికి నాకు తెలిసి కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉండి ఉండొచ్చు. ఎందుకనంటే మెడకి ఏదో పెద్ద పట్టీ పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది. అంటే అది డయాలసిస్ చేయడానికి ఒక జూగ్లర్ వేస్తారు, ఆ జూగ్లర్ అయి ఉంటుంది నాకు తెలిసి అనుకుంటున్నాను నేను. సరే, ఏది ఏమైనా అక్కడ నిమ్స్ హాస్పిటల్లో సిస్టర్గా పనిచేసే విమల అని ఒక క్రైస్తవ సిస్టర్ గారు చిన్న బైబుల్ ఇచ్చి, ఆయన పేరు ఏదో సంథింగ్ నాగేశ్వరరావు సంథింగ్ ఏదో పేరు చెప్పారు. ఆయనని బైబుల్ చదువుకోమని, ప్రార్థన చేసుకోమని, ఎలా ఉన్నావని అడిగిందట. ఇది మన క్రైస్తవ విమల గారు చేసినటువంటి పెద్ద నేరం, ఘోరం. దీనికి ఈ విషయానికై ఎవరో మన కరాటే కళ్యాణికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆమె ఒక రోజు వచ్చేసి ఆ పేషెంట్ బెడ్ పైన ఉన్నటువంటి బైబిల్ను తీసి అక్కడ మొత్తం ఫుల్ రద్దాంతం చేసి హెచ్ఓడిని విధుల్లో నుంచి తీసేయాలి, విమల సర్టిఫికెట్లు చూపించాలి, ఆమెకి విమలనే పేరే కాదు మరో పేరు కూడా ఉంది అనేసి మొత్తం అక్కడ అంతా హడలెత్తించింది, అంతా హడల్ చేసింది. నేను ఒక విషయం అడుగుతున్నా పడాల కళ్యాణి గారు, మీరు ఒక మాట, మీరు ఈ ప్రశ్నలకు సమాధానం తప్పకుండా చెప్పండి. మీరు హాస్పిటల్లో విమలా గారు ఏమైనా పేకాట ఆడిచిందా? బాగలేని పేషెంట్ తోటి పేకాట ఆడదామని, పేకాట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఏమైనా పేకాట ఆడిచిందా? లేకపోతే విమలా అనే సిస్టరు ఒక బీర్ సీసానో, ఒక బ్రాండ్ సీసానో తీసుకొచ్చి ఇచ్చిందా? లేకపోతే ఒక ఎల్ఈడి స్క్రీన్ వేసి ఒక అశ్లీలమైన చిత్రాలను ఏమైనా చూపించిందా? లేకపోతే తొక్కుడు బిళ్ళ ఆడదాం రమ్మని ఆరోగ్యం బాగలేనటువంటి వాడితో తొక్కుడు బిళ్ళ ఏమన్నా ఆడిచ్చిందా? కబడ్డీ ఆడిచ్చిందా? ఆరోగ్యం బాగలేదు అతనికి. కబడ్డీ గిట్ల ఏమన్నా ఆడిచ్చిందా? తొక్కుడు బిళ్ళ ఆడలేదు కదా. క్రికెట్ ఏమన్నా ఆడిచ్చిందా? లేకపోతే పబ్బులో డ్యాన్సులు వేయడానికి పోదాం రా అనేసి ఒక పబ్బుకు తీసుకుపోయి ఆ బాగలేని పేషెంట్తో ఏమైనా పబ్బులో ఒక చిందర వందర పాటలకి డ్యాన్స్ వేయించిందా? లేకపోతే హాస్పిటల్లోనే ఏమైనా డీజే సౌండ్ పెట్టేసి ఏమన్నా బ్రేక్ డాన్స్లు వేయించిందా? మీరు ఎందుకు అంత రద్దంతం చేయాల్సి వచ్చింది? హాస్పిటల్లో పేషెంట్కి బాగలేదు, లేకపోతే ఏమైనా డ్రగ్స్, కొకాయిన్లు అట్లా ఏమైనా చేసి మందులతో తగ్గది తొందరగా, లేకపోతే ఒక గంజాయో, లేకపోతే ఒక కొకాయినో, లేకపోతే ఏదో డ్రగ్స్ లాంటివి తీసుకొచ్చి ఆమె ఏమైనా ఆయనకి తినిపించి, తాగిపించి, లేకపోతే వేయించి ఏమైనా చేసిందా ఆ విమల అనే సిస్టరు? అట్లాంటివి ఏం చేయలేదు కదా. మరి మీరు అట్లాంటివి చేసినట్టు మీరు ఎందుకు అంత గందరగోళం వాతావరణాన్ని సృష్టించారు? అంటే కళ్యాణి, కరాటా కళ్యాణి అని అంటే
ఏదో ఒకటి విధ్వంసం సృష్టించాలనా? లేకపోతే ఈమె గనక ఇంత పెద్ద కార్యక్రమం చేసింది అనేసి హిందూ సోదరులందరూ అనుకోవాలనా? కరాటే కళ్యాణి అని అంటే ఇగో ఇంత అన్యాయాన్ని, ఇంత అక్రమాన్ని, ఇట్లా ఇది మన డ్రగ్స్, లేకపోతే లేకపోతే ఒక గంజాయి, లేకపోతే అక్కడ ఒక హాస్పిటల్లో ఒక వ్యభిచార కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉంటే వాటిని ఆపడానికి ప్రయత్నించిందా పడాలా కళ్యాణి, కరాటే కళ్యాణి? లేకపోతే ఇంకా అసలు ఏం చేసిందనేసి అంత రద్దంతం చేయాల్సి వచ్చింది? అట్లా అనుకుంటారనేసి ఆ హిందూ బంధువులందరూ అలా అనుకుంటారు, మంచి పేరు వస్తుంది నాకు, నేనే తోప్ సింగ్ అని అనిపించుకోవాలనేసి అలా చేసావో నాకు తెలియదు. కానీ విమలా గారు చేసిన దాంట్లో ఎటువంటి తప్పిదం లేదు. ఎందుకంటే ఆమె యేసుక్రీస్తుని నమ్ముకుంది, ఆమెకి మేలు జరిగింది. మేలు జరిగిన దాన్ని అబ్బాయికి వివరించింది, కావాలంటే బైబిల్ ఇచ్చింది, ప్రార్థన చేసుకోమని చెప్పింది. ఇందులో నువ్వు ఏ లాయర్ దగ్గర పోతావో, ఏ జడ్జి దగ్గర పోతావో, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ పోతావో, లేకపోతే ఏ మతస్థులను తీసుకొచ్చుకొని నువ్వు దీనికి అర్థాన్ని అడుక్కుంటావో, ఒక పంచాయతీ పెట్టుకొని కూర్చొని మాట్లాడుకుంటావో నాకు తెలియదు. కానీ దీంట్లో ఆవగించంత తప్పు ఏమైనా ఉంది అని ఎవరైనా అంటే ఇక అది నీ విజ్ఞతకి, వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాను నేను. ఎందుకనంటే ఆమె ప్రార్థించుకో దేవుణ్ణి అని చెప్పింది. ఆయన ఒకవేళ నిజంగానే ప్రార్థించుకున్నట్టయితే ఆమెకి ఏమైనా లాభం వస్తుందంటావా? కరాటే కళ్యాణి ఆమెకేమైనా విమల అనే సిస్టర్కి, ఆ క్రిస్టియన్ సిస్టర్ బైబిల్ ఇచ్చింది, ఏదో మత మార్పిడి చేయాలనుకుంటుంది అనేసి నువ్వు పెద్ద పెద్ద వ్యాఖ్యలను చేసినావు. నేనేమంటున్నా అంటే ఒకవేళ ఆయన నిజంగానే బైబిల్ తీసుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటే ఆ విమల అనే సిస్టర్కి, ఆ హాస్పిటల్లో, నిమ్స్ హాస్పిటల్లో సిస్టర్కి ఏమైనా లాభం వస్తుందా? ఏ లాభం కోసం ఆమె అట్లా చేసింది? మత మార్పిడి చేయడం వల్ల, ఆ పేషెంట్ మారడం వల్ల పోయేటప్పుడు హాస్పిటల్ బిల్లు మొత్తం హాస్పిటల్కి వద్దమ్మా, హాస్పిటల్లో కట్టే బిల్లు నీకే 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు నీకే ఇచ్చిపోతా విమలా గారు అనేసి ఇచ్చిపోతాడు ఆయన. లేదా ఇంతకుముందు ఆ విమలా గారు ఎవరి దగ్గరనైనా హాస్పిటల్లో మందులు పనిచేయవు, నేను చెప్పే మాటలకి, బైబిల్కి, నేను చేసే ప్రార్థనకే తగ్గిపోతుంది అనేసి ఎవరి దగ్గరనైనా 3 లక్షల నుంచి 5 లక్షలు, 5 లక్షల నుంచి 10 లక్షలు తీసుకున్న దాఖలాలు ఇంతకుముందు ఏమైనా ఉన్నాయా? ఏమున్నాయి? ఏముండవు కదా. ఇగో ఒక విషయం, క్రైస్తవులు అంటే మీకు ఏమైపోయిందంటే వాళ్ళు ఏమీ అనరు కాబట్టి మనమే ఏదో ఒకటి చేయాలనే ఒక తపన తప్ప మీకు ఏ క్రైస్తవుడు ఈ ప్రపంచాన్ని ఆగం చేయడానికి కాదు. ఆ అబ్బాయి మంచి కోరి నాకు మేలు జరిగింది కాబట్టి నీకు కూడా జరుగుతుందని ఆయన ప్రార్థన చేసుకోమని చెప్పింది. దాంట్లో తప్పేముంది? నువ్వు అదంతా రద్దాంతం చేయడానికి ఒక పని చేద్దాం. చేసినావు, ఓకే, రద్దాంతం బాగానే చేసినావు. హెచ్ఓడిని సస్పెండ్ చేయాలి, ఈమెను కూడా సర్టిఫికెట్లను తీపిచ్చేసి సస్పెండ్ చేయాలనో సంథింగ్ ఇంకేదో అనుకుంటా ఉన్నావు కదా నువ్వు. అయితే ఒక పని చేద్దాం, క్యాలెండర్లు, యేసు ప్రభు క్యాలెండర్లు, తర్వాత క్రిస్టియన్ క్యాలెండర్లు మాత్రమే హాస్పిటల్లో పెట్టారు. నేను ఒక మాట చెప్తాను, గవర్నమెంట్ చాలా ఆఫీసులలో నేను చూశాను. హిందూ దేవుళ్ళ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అది కూడా నువ్వు అన్నట్టు మత ప్రచారమే. ఎందుకనంటే బ్యాక్గ్రౌండ్ వెనకాల పెట్టుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అది ఒకవేళ నువ్వు అన్నట్టే వాళ్ళని, హెచ్ఓడిని, తర్వాత విమలా గారిని సస్పెండ్ చేయించేటట్టయితే తెలంగాణ, ఆంధ్ర, భారతదేశంలో ఎక్కడెక్కడైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసులు ఉన్నాయో, హాస్పిటల్ ఉన్నాయో, గవర్నమెంట్కి సంబంధించిన ఏ విభాగంలోనైనా ఆఫీసులలో హిందూ దేవుళ్ళ యొక్క ఫోటోలు ఉంటే అది కూడా మత ప్రచారమే కాబట్టి ఆ ఫోటో ముందు ఎవరైనా వీల్చైర్ వేసుకొని అధికారి కూర్చుంటే తప్పనిసరిగా ప్రతి గవర్నమెంట్ ఆఫీసుని తనిఖీ చేసి మేము కూడా వాళ్ళందరినీ సస్పెండ్ చేయించే కార్యక్రమం చేస్తాం. వాళ్ళ నోట్ల మన్ను పోసే ముందు
ఈ కార్యక్రమానికి పూనుకున్నది మన కరాటే కళ్యాణి కాబట్టి మీరు ఆమెను మాత్రమే అడగాలనేసి నీ పేరు కూడా చెప్తాం వాళ్ళకి. ఎందుకనంటే ఆఫీసులలో నేను అక్కడ చూసిన చాలా ప్లేసులలో హిందూ ఫోటోలు ఉన్నాయి. సరే క్యాలెండర్లో పెడితేనే నీకు అంత ప్రాబ్లం వచ్చింది. పెద్ద పెద్ద ఫోటోలు ఆఫీసులలో హిందువులే కూడా పెట్టారు కాబట్టి మేము నెక్స్ట్ నువ్వు ఇది చెయ్యి, నెక్స్ట్ మేము కూడా అది స్టార్ట్ చేస్తాం. ఈ హెచ్ఓడికి, ఈ నిమ్స్ హాస్పిటల్లో ఉన్న హెచ్ఓడికి కానీ విమలాకి కానీ జాబ్ పరంగా ఏమైనా సమస్యలు వచ్చుంటే మాత్రం తప్పనిసరిగా మిగతా వాళ్ళందరికీ కూడా వస్తాయని తప్పనిసరిగా నువ్వు గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. జై భీమ్.